పరమాత్మని, ఆ తత్వాన్ని గ్రహించటానికి అభ్యాసం చెయ్యి అర్జున అని చెప్పి కృష్ణుడు ఉపదేశిస్తూ ఉన్నాడు. అభ్యాసం అనేటువంటిది నిరంతరం జరగాలి. ఇది ఎలా జరగాలి? మనస్సుతో జరగాలి. ఆ మనస్సుని నిలపటం అనేటువంటిది కూడా అసాధ్యమే. కాబట్టి ఆ విధంగా చేయలేకపోయినా కూడా ఇప్పుడు 10వ శ్లోకంలో ఇంకొక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. 10వ శ్లోకంలో ఏమంటున్నాడంటే, అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అభ్యాసేపి అసమర్థోసి, మనస్సుతో అభ్యాసం చేయటానికి కూడా నీవు అసమర్థుడివి గనక అయినట్లయితే, అంటే చేత కాకపోయినట్లయితే, చేత కాదు అందరికీ కూడా, మనస్సును గంటల తరబడి పరమాత్మ మీద నిలపటం అనేటువంటిది ఎవరికి కూడా